సంక్రాంతి పండుగ వేళ ఘోర అగ్ని ప్రమాదం ఆ గ్రామాన్ని బుగ్గిపాలు చేసింది. ప్రజలంతా పండుగ ఏర్పాట్లలో సంతోషంలో ఉన్న సమయంలో అనుకోని రీతిలో అంటుకున్న కారు చిచ్చు ఊరంతటిని కాలిబూడిద చేసింది. పదుల సంఖ్యలో ఇళ్లను దగ్ధం చేసింది. దీంతో పండుగ పూట కట్టుబట్టలతో ఆ గ్రామ ప్రజలు రోడ్డున పడ్డారు. మంటల్లో కాలి బూడిదైన ఇళ్లను చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2-3 ఇళ్లతో మినహా మిగతా పూరిళ్లన్నీ దగ్ధమయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. దీంతో బాధితులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలంలో సార్లంక అనే గిరిజన గ్రామంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న సార్లంక గ్రామంలో అధికంగా పూరిళ్లే ఉన్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో గ్రామంలోని చాలా మంది గిరిజనులు బట్టలు సరుకులు కొనుక్కోవడానికి రౌతులపూడి, తుని వంటి ప్రాంతాలకెళ్లారు. దీంతో ప్రమాదం జరిగిన సమయంలో గ్రామంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఒక పూరి గుడిసెలో మంటలు మొదలయ్యాయి. అవి వేగంగా ఇతర గుడిసెలకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంతో పాటు గుడిసెలో ఉన్న సిలిండర్లు కూడా పేరడంతో ప్రమాదం మరింత తీవ్రమైంది. గ్రామంలో ఉన్న కొద్ది మంది ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. గ్రామంలో దాదాపు అన్ని ఇళ్లు పూరిళ్లే కావడంతో ఒకదాని తర్వాత ఒకటి అగ్నికి ఆహుతైపోయాయి. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. గుడిసెలోని సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదం వల్ల గ్రామంలోని ప్రజలంతా నిరాశ్రయులయ్యారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాలంక గ్రామానికి చేరుకున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే చాలా నష్టం జరిగిపోయింది. 40 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలోని బట్టలు, సామాన్లు, వంట సరుకులు, ధాన్యం అగ్నికి ఆహుతైపోయాయి. ఈ ప్రమాదంతో గ్రామంలోని ప్రజలంతా నిరాశ్రయులయ్యారు. పండుగ పూట గ్రామస్తులంతా రోడ్డు పాలయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. అదృష్టం బాగుండి ప్రాణ నష్టం జరగలేదు, కానీ లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు. అంతా ఇంటిమేషన్ ఇచ్చాం. ఒక్కోసేపు ఏంట్రా ఒక్క ఇల్లు కూడా కంచెలు ఏం లేవండి, అన్ని లోపల సార్ చూపించుతాము. అయిగా మొత్తం పడిపోద్ది లోపలికి, దూరం కూడా ఇంకా వస్తున్నారు అంతా ఇంటిమేషన్ ఇచ్చాము. వస్తున్నారు అంతా ఇంటిమేషన్ ఇచ్చాము. ఒక్కోసేపు ఏంట్రా ఒక్క ఇల్లు కూడా